హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈ కనిపిస్తున్న ఇది మీకు ఒక 208 గజాలు ప్లాట్ సైజ్ వచ్చేసి 27x65 సైజ్ అండి. ఇది ఒక ఓనర్స్ చేత వాళ్ళ దగ్గరుండి కట్టించుకున్న ఒక ఇంటిని మీకు చేతింజిపురి, దిల్సుఖ్ నగర్ మంచి సెంటర్లో తీసుకొస్తున్నాను. ఈ ప్రాపర్టీ గురించి మొత్తం వివరాలు చెప్తాను. అంతకంటే ముందర నా యొక్క రిక్వెస్ట్ ఎప్పట్లాగానే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. సో ఇక ఇప్పుడు మీకు దీని గురించి మొత్తం వివరంగా చెప్తానండి. ఇప్పుడు మీరు ఇక్కడ వైపు చూస్తున్న భాగం వచ్చేసి ఇది ఈస్ట్ వైపు అండి. ఇది మెయిన్లీ వీళ్ళు ఈస్టే మనకి వీళ్ళు చేస్తున్నారు. బట్ వెనక కూడా వెస్ట్ కూడా రోడ్డు ఉంది, కానీ వెనక రోడ్డుని వీళ్ళు వాడకం లేదండి. ఓన్లీ ఈస్టే ఇది కనిపిస్తుంది. ముందర వచ్చి 30 ఫీట్ రోడ్డు ఉందండి. సో ప్రాపర్టీ చూడొచ్చు. ఇది మీకు కింద వచ్చేసి మీకు ఒక 4 నుంచి 5 కార్లు పెట్టుకునే విధంగా మీకు రావటం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి జస్ట్ 5 ఇయర్స్ అవుతుందండి. వాళ్ళు ఓన్గా కట్టుకున్నారు. అయితే మీరు అడగచ్చు, ఎందుకు ఇవాళ ఇంత బాగా కట్టుకున్నది అమ్ముతున్నారని. ఇది కేవలం వాళ్ళ పిల్లలందరూ అటు వెస్ట్ వైపు షిఫ్ట్ అయిపోవటం వల్ల ఇది ఇక్కడ అమ్మేసి అటువైపు పోయి కొనుక్కోవాలని ఒక ఆలోచనతోటి మాత్రమే దీన్ని అమ్ముతున్నారు. మీరు ఇటు చూడొచ్చు, ఇదంతా పార్కింగ్ ఏరియా మొత్తం చూడొచ్చు. అటు ముందుకు వెళ్ళేదైతే మీకు ఆ రోడ్డు కూడా మీరు ఒకసారి చూపిస్తాను. ఇది చూసిన తర్వాత మనం ఫస్ట్ ఫ్లోర్కి ఓనర్స్ 3 BHK పెట్టుకున్నారు. అలాగే మీకు ఏ విధంగా ఉంది ఆ పైన కూడా మీకు నేను చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ప్రాపర్టీని మొత్తం చూసినప్పుడు మాత్రమే మీకు దాని గురించి యొక్క మొత్తం వివరణ అనేది రావటం జరుగుతుంది. సో స్కిప్ చేయకుండా చూడమని నా మనవి. ప్రాపర్టీ చూశాకే నాకు ఫోన్ కాల్ చేయమని కూడా నేను మిమ్మల్ని కోరుతున్నానండి. ప్లీజ్ నాతో కంటిన్యూ కాండి. మీకు ఫస్ట్ ఫ్లోర్కి తీసుకుపోయి చూపిస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది వచ్చేసి ఓనర్స్ వాళ్ళు ఓన్గా 3 BHK వాళ్ళ ఒక్కల కోసమనే ఉంచుకోవడం జరిగింది. ఇది పైన మళ్ళీ ఎలా ఉందనేది కూడా నేను మీకు చెప్తాను. మీరు నాతో కంటిన్యూ కండి. కంప్లీట్ వుడ్ వర్క్ తోటి, ఫాల్ సీలింగ్ తోటి చేయించుకోవడం జరిగింది. ఇది వచ్చేసి ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ తోటి వీళ్ళు ఇక్కడ నుంచి మీకు ఈ విధంగా ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది. ఇటు పక్క నుంచి నార్త్ వైపు నుంచి కూడా వాళ్ళు ప్యాసేజ్ అనేది నార్త్ ఈస్ట్లో కూడా మీకు దారి వేయటం అనేది జరిగింది. మీరు చూడొచ్చు. అటు పక్క నుంచి కూడా మీకు దారి ఇవ్వటం జరిగింది. నార్త్ కూడా ఓపెన్ పెట్టారు. యాజ్ పర్ వాస్తు ప్రకారమే వాళ్ళు ఇవ్వటం జరిగిందండి. మీరు కూడా చూపించుకోవచ్చు. తర్వాత మీరు ఇట్లా లోపలికి రావచ్చు. ఇది లోపలికి ఇలా రాగానే మీరు చూడొచ్చు, ఒక పొడుగాటి చక్కటి హాల్ అనేది ఇవ్వటం జరిగిందండి. ఇది వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకి నచ్చిన విధంగా కట్టించుకోవటం వల్ల టేస్ట్కి అనుగుణంగా కట్టించుకోవడం జరిగింది. ఈ టేస్ట్కి తగ్గట్టుగా ఉన్న వాళ్ళు మీకు నచ్చితే మీరు చూడొచ్చండి. ఒక పెద్దగా పొడుగు హాల్ రావటం జరిగింది. అలాగే పైన కూడా చూడొచ్చు, కంప్లీట్గా ఫాల్ సీలింగ్ చేయించుకున్నారు. వుడ్ వర్క్ కూడా చేయించుకున్నారు. ఇటు పక్కన టీవీకి సంబంధించింది వెస్ట్ వైపుకి మీకు ఇచ్చుకున్నారు. ఇక్కడ సిట్అవుట్ లాగా ఇచ్చుకున్నారండి. మీరు ఇక్కడ నుంచి ఇట్లా చూసుకున్నట్టయితే ఇటు పక్కకి వంటిల్లు రావటం జరిగిందండి. ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇటు రావచ్చు, చూడొచ్చు. ఇటు ఆగ్నేయం వైపు మీరు చూస్తే ఓపెన్ కిచెన్ రావటం జరిగిందండి. ఎక్సలెంట్ ఉంది. మామూలుగా చెప్పడం కాదు, మీరు వచ్చి చూడాలి. ఒక ఓనర్స్ దగ్గరుండి వాళ్ళకు నచ్చిన విధంగా కట్టుకున్నటువంటి ఒక మంచి బిల్డింగ్ అండి. ఇది మనకి మెట్రో స్టేషన్ చేతంజీపూర్కి 1 కిలోమీటర్ లోపే వస్తుంది. అలాగే దిల్సుఖ్ నగర్కి కానీ ఈ అన్నిటికీ కూడా మీకు చాలా దగ్గరగా ఉంటుందండి. ఎవరైతే ఈ ఏరియాస్లో కావాలనుకున్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూసిన దానికి యువతల పక్కన వాష్ ఏరియా అనేది ఇటు పక్కకు వచ్చింది. మీరు అది కూడా చూడొచ్చు. యాజ్ పర్ వాస్తు ప్రకారం మీకు ఇవ్వటం జరిగిందండి. ఎక్కడ కూడా మీకు తేడా అనేది లేదండి. యాజ్ పర్ వాస్తు. తర్వాత డైనింగ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. సో ఎక్కడ కూడా మీకు వాళ్ళు వేస్టేజ్ అనేది పోనీయకుండా వాళ్ళకి అనుగుణంగా కట్టుకోవటం జరిగింది. ఇటు నుంచి మీరు ఇలా వచ్చినట్టయితే మొత్తం 3 బెడ్రూమ్లు అండి. ఇది పైన వచ్చేటప్పటికి 3 బెడ్రూమ్లో కూడా మీకు ఇక్కడ ఫస్ట్ నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఇస్తాను. ఇటు పక్కకి ఇలా వచ్చినట్టయితే ఇటు ఒక బెడ్రూమ్, ఇటు ఒక బెడ్రూమ్ ఇవ్వటం జరిగిందండి. ఇది వచ్చేసి నైరుతి మూల మాస్టర్ బెడ్రూమ్. ఇటు రెండో బెడ్రూమ్ వచ్చింది. ప్లీజ్ నాతో కంటిన్యూ కండి. మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఎక్స్క్లూసివ్గా చాలా బ్యూటిఫుల్గా వుడ్ వర్క్ తోటి చాలా బాగా చేయించుకున్నారు. మీరు చూడొచ్చు. ఎక్కడ కూడా వాళ్ళు ఇటు పక్కన టీవీకి కూడా వాళ్ళకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా స్పేషియస్గా బెడ్రూమ్ ఇచ్చుకున్నారు. ఇటు పక్కన టీవీ చూడటానికి కూడా అనుగుణంగా వాళ్ళంతా పెట్టుకున్నారండి. ఇది ఓన్లీ 5 ఇయర్స్ అవుతుందండి. ఇటు పక్క నుంచి కూడా మీరు చూడొచ్చు. అలా చుట్టూత మీరు ఎప్పుడు కూడా ఏదైనా చూసినట్టు చుట్టూత మీకు కబోర్డ్స్ కూడా చేయించుకోవడం జరిగింది.
ఇది ఒక బ్యూటిఫుల్గా ఇచ్చినటువంటి ఒక మంచి ఆ, బాగా చేయించుకున్న ఓనర్ ప్రాపర్టీ అండి. ఎవరైతే దీన్ని కావాలనుకున్నారో చేయండి. ఇది ఓవరాల్గా మొత్తం 5,000 ఎస్ఎఫ్టీ అనేది మీకు కన్స్ట్రక్షన్ ఏరియా అని చెప్తున్నారు. ఇది ఇప్పుడు మనం చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ అండి. అలాగే మీకు ఇక్కడ నుంచి చూసినట్టయితే ఇక్కడ మీకు దీంట్లోకి వెళ్తే సెకండ్ బెడ్రూమ్ అనేది రావటం జరుగుతుంది. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇక్కడ నుంచి చూడొచ్చు. సెకండ్ బెడ్రూమ్ కూడా మీకు చక్కగా నీట్గా ఇవ్వడం జరిగింది. ఇది కొద్దిగా చిన్నగా ఉంటుందండి. బట్ సఫిషియెంట్‌గా సరిపోయే విధంగా ఉంది. విత్ వుడ్ వర్క్ తోటి కూడా మీకు చేయించి ఉంది. సో, మీరది చూసినట్టయితే తెలుస్తుంది. సెకండ్ బెడ్‌రూమ్ అండి. తర్వాత సెకండ్ బెడ్‌రూమ్ నుంచి ఇట్లా బయటికి రాంగానే మీకు ఇక్కడ వైపు థర్డ్ బెడ్‌రూమ్ అనేది రావటం జరిగిందండి. ఇది థర్డ్ బెడ్‌రూమ్ ఇక్కడొస్తుందండి. చూడొచ్చు. ఇది థర్డ్ బెడ్‌రూమ్. 2 అటాచ్డ్ బాత్రూమ్‌లొస్తాయి. ఒకటి కామన్ టాయిలెట్ రావటం జరిగింది. అది కూడా మీకు నేను క్లియర్‌గా చూపిస్తున్నాను. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూసినప్పుడు మీకు అన్నీ క్లియర్‌గా అర్థమవుతుందండి. ఇది మీకు థర్డ్ బెడ్‌రూమ్ ఇది. ఇది వాయువ్య మూల వచ్చిందండి థర్డ్ బెడ్‌రూమ్. గమనించండి. అలాగే ఇటు నుంచి బాల్కనీ లాగా వచ్చింది. ఇటువైపు కొద్దిగా బయటికి బాల్కనీ కూడా వచ్చింది. చూడొచ్చు. ఒకసారి బాల్కనీ కూడా చూడండి. వెస్ట్ వైపు బాల్కనీ అనేది మీకు రోడ్ రావడం వల్ల అది మీకు బాల్కనీ రావటం జరిగిందండి. ప్రాపర్టీని మీకు కంప్లీట్‌గా 208 గజాల్లో ఈస్ట్ అండ్ వెస్ట్ రోడ్లతో ఉన్నటువంటి ఒక మంచి ప్రాపర్టీని మీకు తీసుకొస్తున్నా. ఇది మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపించడం జరిగింది. ఇప్పుడు మీకు ఇక్కడ సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళిన తర్వాత మీకు ఒక డబుల్ బెడ్‌రూమ్, ఒక 2 రూమ్స్ ఉన్నాయండి. నేను అవుట్‌లుక్ మాత్రమే చూపిస్తాను. లోపల చూడాలనుకుంటే లోపల కూడా ఫాల్ సీలింగ్, వుడ్ వర్క్ తోటే ఉంది మొత్తం. బట్ అది మీరు ఫిజికల్‌గా వచ్చినప్పుడు చూపించడం జరుగుతుందండి. ఎందుకంటే టైం అనేది ఎక్కువైపోతుంది నిడివి కాబట్టి. అది చూపియట్లేదు. మాస్టర్‌గా మెయిన్ రూమ్, మెయిన్ బెడ్‌రూమ్, మెయిన్ ఓనర్స్ పార్ట్‌ని మాత్రమే చూపించడం, కవర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిందండి. సెకండ్ ఫ్లోర్ పైనుంచి అవుట్‌లుక్ చూపిస్తా. ప్లీజ్ నాతో రండి. ఇప్పుడు రెండో ఫ్లోర్‌కొచ్చడం జరిగిందండి. రెండో ఫ్లోర్‌లో ఇటు 2 రూములు ఇవ్వటం జరిగిందండి. ఈ 2 రూములండి ఇవి. ఈ 2 రూములు మీకు వేరే వాళ్ళున్నారు. తాళం ఉంది కాబట్టి చూపియట్లేదు. విత్ వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ తోటి ఉంటుంది. ఇటు పక్క నుంచి ఈస్ట్, నార్త్ నుంచి కూడా ఒక డబుల్ బెడ్‌రూమ్ పోర్షన్ ఇవ్వటం జరిగిందండి. ఇది. ఇవొచ్చేసి వీళ్ళకి 35,000 దాకా రెంటొస్తుంది వాళ్ళుండంగా. గమనించండి. పైన గూడా ఒక పెంట్ హౌస్ అనేది ఉందండి. దాన్ని గూడా నేను మీకు ఒకసారి కవర్ జేస్తాను. అది గూడా ఒకసారి చూడండి. మీరొచ్చినప్పుడు ఫిజికల్‌గా మొత్తం చూపించడం జరుగుతుంది. సో, ఇప్పుడు మనము టోటల్ పెంట్‌కొచ్చేసామండి. పెంట్ హౌస్‌కి. పెంట్ హౌస్‌కి ఇటొచ్చాక ఇటు పక్కన చూడొచ్చు మీరు. ఒక భాగం అనేది సింగిల్ పోర్షన్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ మిగతా అంతా గూడా మీకు ఎలా ఉందో చూడొచ్చు. అట్లాగే చుట్టుపక్కల ఏరియాని గూడా మీరు ఒకసారి చూడండి. కవర్ జేస్తున్నాము. ఎలా ఉంది ఏంటనేది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు మళ్ళీ ఒకసారి క్లియర్‌గా చెప్తానండి. మీరు చూడండి. నచ్చితే మాతో పాటు వచ్చి ఫిజికల్‌గా చూడండి. ప్రాపర్టీ వచ్చేసి 208 గజాలు ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాపర్టీ. 5 సంవత్సరాలు ఓనర్స్‌తో కట్టుకున్నటువంటి కన్‌స్ట్రక్షన్. కంప్లీట్‌గా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మీకు త్రిబుల్ బీహెచ్‌కే. సెకండ్ ఫ్లోర్ వచ్చి ఒక 2 బీహెచ్‌కే, ఒక 2 రూమ్స్. పెంట్ హౌస్ వచ్చి ఒక సింగిల్ పోర్షన్. తర్వాత కింద ఒక 5 కార్ పార్కింగ్‌లు, ఒక 20 బండ్లు పట్టే విధంగా ఉంది. 27x65 ప్లాట్ సైజ్. ఈస్ట్ ప్రధానమైన రోడ్డు. వెస్ట్‌కి రోడ్డు ఉంది గానీ దానికి గేట్ పెట్టుకున్నారు గానీ కేవలం మెట్లు గట్టి దిగే విధంగానే ఉంటాయండి. ప్రధానంగా ఈస్ట్ మాత్రమే ఉంటుంది. రేట్ కోడ్ చేస్తున్నది వాళ్ళు 3,00,00,000 చెప్తున్నారండి. ఇది కూడా వెరీ స్లైట్‌లీ నెగోషియబుల్. మీకు లోన్ కావాల్సిన విధంగా తీసుకోవచ్చు. ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి చార్జెస్ తీసుకోమండి. ప్రాపర్టీ కొంటే మటుకు 1% ఉంటుంది. మీకు లోన్ దగ్గర నుంచి కొన్నప్పటి నుంచి రిజిస్ట్రేషన్ వరకు మాది బాధ్యత. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ కళ్యాణ్.